హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సంజీవని న్యూమరాలజీ. నేను హోస్ట్ అక్షర విహారి. ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఇండిపెండెంట్ రీసెర్చర్, స్పిరిచువల్ సైంటిస్ట్ అండ్ ప్రొఫెషనల్ న్యూమరాలజిస్ట్ అనిల్ రాజ్ టీకొండ గారు. హలో సార్, ఎలా ఉన్నారు సార్? ఇంతకుముందు ఏమయ్యేది అంటే ఏమైనా శుభకార్యాలైనా లేదా ఏదైనా పరిస్థితులు బాగాలేకపోయినా అందరూ ఫస్ట్ అప్రోచ్ అయ్యేది ఒక ఆస్ట్రాలజర్ని. కానీ ఇప్పుడు ఈ కాలంలో న్యూమరాలజీ చాలా మంది నోట వింటున్నాం. న్యూమరాలజీ పరంగా నేమ్ చేంజ్ అండ్ నెంబర్ చేంజ్ కూడా చాలా మంది చేసుకుంటున్నారు. అసలు న్యూమరాలజీ అనేది ఇంత పవర్ఫుల్ ఉంటుందంటారా అనేది నా డౌట్. మీ డౌట్ అనేది చాలా మందికి ఉంది. అంటే బేసికలీ ఏంటి అంటే ఇవన్నిట్లా న్యూమరాలజీ అనేది ఆస్ట్రాలజీ కంటే పవర్ఫుల్లా, లేదా టారో రీడింగ్ కంటే పవర్ఫుల్లా, లేదా పామిస్ట్రీ కంటే. నేనేమంటానంటే నా పద్ధతిలో ప్రతి ఒక్క శాస్త్రం అనేది మనకి సొల్యూషన్స్ ఇయ్యంకే మన పూర్వీకులు అనేది పెట్టడం జరిగింది. అంటే మీకు ఒక ప్రాబ్లం అనేది వచ్చినా లేదా మనకి ఏదైనా సొల్యూషన్ కావాలనుకున్నప్పుడు మనం ఎవరిదో ఒక గైడెన్స్ అనేది తీసుకోవాలి. ఆ గైడెన్స్ ఎవరి దగ్గర తీసుకోవాలంటే ఎవరైతే అవన్నీ దాటిన వాళ్ళైనా కానివ్వండి, లేదా ఎవరికైనా ఎక్స్పీరియన్స్ ఉంటేనే మనకి ఏదైనా క్వశ్చన్కి ఆన్సర్స్ ఇవ్వగలుగుతారు. అయితే అప్పుడు చాలా మంది ఏంటంటే సోకాల్డ్ ఆస్ట్రాలజర్స్ని అప్రోచ్ అవుతుంది, అంటే మన పండితులని కానివ్వండి అలా. అయితే అప్పుడు వాళ్ళు చాలా మంది చూడండి వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ కానీ రాశి నక్షత్రం మీద సొల్యూషన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. కానీ ఇప్పుడు మీరు గమనిస్తే ఎట్లయితే అందరు ఫాస్ట్ ఫార్వర్డ్ అయినారో చాలా మంది న్యూమరాలజీకి కూడా ప్రిఫరెన్స్ ఇవ్వడం జరిగింది. ఎందుకు ఇస్తున్నామంటే మన లైఫ్ స్టైలే కానివ్వండి లేదా మనం యూజ్ చేసే మెథడ్స్ అనేది మారింది కాబట్టి చాలా మంది లాజికల్ గా కూడా ఆలోచించడం స్టార్ట్ చేస్తారు. ఇప్పుడు మీరు గమనించండి, ఎక్కడ పోయినా కూడా మీరు మాక్సిమం యూజ్ చేసేది ఏంటంటే యు హావ్ బీన్ రిప్రజెంటెడ్ విత్ యువర్ నేమ్. అయితే ఎక్కడ పోయినా మనం ఏం చేస్తున్నామంటే ఇక్కడ తెలుగు రాయడం తక్కువ అయిపోయి ఇంగ్లీష్ రాయడం అనేది ఎక్కువ క్రేజ్ అనేది కావడం. ఎంతమంది చూసినా తెలుగు మీడియం ఇవన్నీ అనడం, తెలుగు మీడియం కంటే ఇంగ్లీష్ మీడియం అనేది. అంటే ఇక్కడ ఏమవుతుందంటే మన ఇన్ఫ్లుయెన్స్ అనేది ఇంగ్లీష్ మీద ఎక్కువ అయిపోతుంది. ఓకే, ఇంకోటి ఆస్ట్రాలజీ కంటే న్యూమరాలజీ చాలా పవర్ఫుల్ అనేది కాదండి. నిజం చెప్పాలంటే ఎవరైనా నమ్మినా నమ్మకపోయినా న్యూమరాలజీ ఈజ్ అ పార్ట్ ఆఫ్ ఆస్ట్రాలజీ. అంటే ఆస్ట్రాలజీ అన్నిటికీ, అంటే ఇండైరెక్ట్ చెప్పాలంటే అన్నిటికీ తల్లి అనేది ఆస్ట్రాలజీ. అది మన స్పిరిచువలే కానివ్వండి, సైంటిఫిక్ కూడా కానివ్వండి. ఆస్ట్రాలజీ ఇస్ ద మదర్ ఆఫ్ ఆస్ట్రానమీ కూడా అనొచ్చు. ఆస్ట్రాలజీ ఇస్ ద మదర్ ఆఫ్ ఆల్ సైన్సెస్. ఎందుకంటే అంత పెద్ద శాస్త్రం అనేది మన ధర్మంలో ఉంది. అది ఎంత పెద్ద శాస్త్రం అంటే మనకి యోగులు, మునిలు, సాధు, సంత్, జ్ఞానిలు ఇంతమంది ఇచ్చిన నాలెడ్జ్. ఆ ఒక్క దాంట్లో ఒక చిన్న పార్ట్ అనేది న్యూమరాలజీగా మనం తీసుకోవడం జరిగింది. న్యూమరాలజీలో ఏం చేస్తామంటే ఇట్ ఈస్ జస్ట్ లైక్ ఇన్స్టెంట్ గా మీకు రిజల్ట్ ఇయ్యంకి ఫాస్ట్ గా పనిచేస్తుంది. అంటే మీకు ఒక జస్ట్ ఎగ్జాంపుల్ లాగా చెప్పాలనుకోండి, చాలా మందికి ఎగ్జాంపుల్స్ అర్థమవుతుంది కాబట్టి నేను చెప్తాను. ఇప్పుడు మనము ముందు బ్యాంక్ అకౌంట్ లో అమౌంట్ వేయాలంటే మన పూర్వీకులు పెద్దవాళ్ళు, ఎగ్జాంపుల్ మీకు కాకపోవచ్చు, మీ పేరెంట్సే కానీ వాళ్ళ పేరెంట్సే కానీ ఇప్పుడు బ్యాంక్ లో అమౌంట్ వేయాలి అనుకుంటే వాళ్ళు పాటించే ప్రాసెస్ ఏముంటుండే, బ్యాంకుకి పోవాలి, ఒక ఫామ్ తీసుకోవాలి, ఒక రిసిప్ట్ ఫిల్ చేయాలి, మళ్ళీ ఒక టోకెన్ తీసుకోవాలి. అంటే మీరు చూసిరో లేదో మళ్ళీ టోకెన్ నంబర్ అని వస్తుండే, ఆ టోకెన్ తీసుకొని మళ్ళీ ఫామ్ ది అక్కడ సబ్మిట్ చేసి వాళ్ళు క్యాషియర్ లెక్క పెట్టేసి అది కన్ఫర్మ్ ఉందని స్టాంప్ వేసి ఆ టోకెన్ చింపి మనకి ఇస్తే మనం ఆ టోకెన్ తీసుకొని పోతే అదొక వ్యాలిడ్ ప్రూఫ్ అన్నమాట. ఇదే కదా. అంటే ఇండైరెక్ట్లీ దీన్ని బట్టి మీకు ఏం అర్థమైందంటే ఎప్పుడైతే ఆ టోకెన్ తీసుకుపోయి ఇంట్లో, అంటే మన రిసిప్ట్ తీసుకపోతే మేము బ్యాంక్ లో డిపాజిట్ చేసి, ఇజ్ ఇట్ కరెక్ట్ ఆర్ నాట్? అంతే కదా. ఇప్పుడు కూడా మనం బ్యాంక్ లో అమౌంట్ వేయాలి అంటే ఇప్పుడు మీరు ఇదే ప్రాసెస్ ఫాలో అవుతున్నారా? ఇప్పుడు ఏం చేస్తున్నామంటే టెక్నాలజీ పెరిగినప్పుడు మీరు గమనించండి, అక్కడ మనం ఫిజికల్ గా పోతుండే, ఆ తర్వాత కొంచెం మనం అడ్వాన్స్ అయినప్పుడు ఆన్లైన్ వచ్చింది. ఆన్లైన్ వాడడం చాలా ఈజీ అయిపోయింది. అంటే బ్యాంక్ లో అమౌంట్ ట్రాన్స్ఫర్ కావడమే ఇంపార్టెంట్. అది అక్కడ నుంచి ఇప్పుడు మనం నెక్స్ట్ జనరేషన్ ఎక్కడికి వచ్చేసినామంటే యూపీఐ, ఫోన్ పే, గూగుల్ పే. చెప్పలేం, రేపు స్కానింగ్కి వెళ్ళిపోవచ్చు, మనం ఐ స్కాన్తో వెళ్ళిపోవచ్చు. లేకపోతే అంటే ఇక్కడ గమనిస్తే అట్ ది ఎండ్ ఎలాగైతే అమౌంట్ ట్రాన్స్ఫర్ కావడం ముఖ్యమో ఆస్ట్రాలజీ అనేది ఒక పెద్ద ప్రాసెస్. అంటే రాశి, నక్షత్రం, దోషం, పరిహారం,
ఇంకోటి దశ, అంతర్దశ, మార్ద, ఇట్లా అన్ని ప్రాసెస్ చూసుకుంటూ వెళ్ళాలి. కానీ న్యూమరాలజీ ఏంటి అంటే మనం ఏం చేస్తున్నాం అవన్నీ సర్పాస్ చేసి వీళ్ళకి రిజల్ట్ కావాలి. అయితే ఆ స్టార్ ఎక్కడ పెట్టాలి? ఇప్పుడు మీరు గమనిస్తే చాలా మంది మీకు ఐడియా ఉందో లేదో, అరే నీకు ఇప్పుడు టైం బాగలేదు, అయితే ఏం చేయంటే పెళ్లి చేసుకో, నువ్వు పెళ్లి చేసుకుంటే నీ భార్య వల్లన్నా నీకు లక్ వస్తుంది, లేదా మీరు ఇల్లు మారండి మీకు వాస్తు వల్లన్నా బాగుంటుంది, లేదా మీ జాతకంలో ఇప్పుడు శుక్రమాదశ వస్తుంది మీకు అప్పటి నుంచి బాగా అవుతుంది. అంటే ఇక్కడ అన్ని మీరు గమనిస్తే ఏంటంటే మీకు లక్ అనేది ఏదో విధంగా కావాలి. అదే లక్ని న్యూమరాలజీలో మనం ఏం చేస్తున్నాం, షార్ట్ అండ్ స్వీట్ గా లక్ ఉంటేనే కదండి మీ లైఫ్ మూవ్ అవుతుంది. మీరు ఎంత 98%, 99% హార్డ్ వర్క్ చేసినా మీకు 1% లక్ అయితే ఉండాలి. ఆ లక్ని మనం ఏం చేస్తున్నామంటే ఒక చిన్న టెక్నాలజీ, అంటే ఒక ఎకో టెక్నాలజీలో ఒక ఆల్ఫాబెట్స్ తో ఏం చేస్తున్నామంటే అదే లక్ని వీళ్ళ పేర్ల పెడుతున్నాం. ఒక ఆల్ఫాబెట్ అడ్జస్ట్ చేసి ఆల్ఫాబెట్ పెట్టడం వల్ల, కంపౌండ్ నంబర్ని చేంజ్ చేయడం వల్ల వాళ్ళకి లక్ అనేది వస్తుంది. అయితే ఇక్కడ మీ నేమ్ మిమ్మల్ని వదిలేసి ఎప్పుడన్నా వెళ్ళిపోతుందా అండి? మీరు ఎక్కడ పోయినా మీ నేమ్ మిమ్మల్ని రిప్రజెంట్ చేస్తుంది. ఇప్పుడు ఇక్కడ ఈ 3 పద్ధతుల్లో మనం ఒక క్లారిటీ ఇద్దాం. ఇప్పుడు మీకు ఒక మంచి దశ వస్తుంది, మీకు ఒక 20 years ఉంటుంది అనుకుందాం. 20 years అయిపోయిన దశ చేంజ్ అయింది కదండి, అప్పుడు మీ లైఫ్ చేంజ్ అవుతుంది కదా. శుక్రమాదశ ఉన్నప్పుడు మీకు మంచిగా ఉంది, శని మాదశ వచ్చినప్పుడు ప్రాబ్లం అవుతుంది అని చెప్తున్నారు. అంటే ఈ దశలు మా గురువు చెప్పింది నేను చెప్తున్నాను. అదే ఇప్పుడు మీరు పెళ్లి చేసుకున్నారు, ఆమె వల్ల లక్ వచ్చింది, మీ మేడం వల్ల లక్ వచ్చింది, బై మిస్టేక్ ఆమె వదిలి వెళ్ళిపోతే మీ లక్ ఏమవుతుంది? ఇప్పుడు మీరు ఒక ఇంటికి వెళ్ళారు, వాస్తు వచ్చింది, సడన్ గా డ్యూ టు సమ్ పర్పస్, లేదా మీరు ఇల్లు షిఫ్ట్ కావాలి, లేకపోతే ఎవరికో ట్రాన్స్ఫర్ అయ్యి అప్పుడు ఇల్లు మారుతారు కదా. అంటే మీ లక్ అనేది ఇక్కడ 3 దగ్గర వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉంది. కానీ నేమ్లో అడ్జస్ట్ మీ నేమ్ మిమ్మల్ని ఎప్పుడైనా వదిలేసి వెళ్ళిపోతుందా అండి? కాదు కదా. అయితే న్యూమరాలజిస్ట్ ఏం చేస్తున్నట్టు ఒక షార్ట్ అండ్ స్వీట్ గా మీ లక్ని తీసుకొచ్చి నేమ్లా ఆన్ ద బేస్ ఆల్ఫాబెట్ పద్ధతిలో మీ నేమ్కి కంపాటబుల్ అయ్యేటట్టు పెడుతున్నారు. కాబట్టి జల్దీ రిజల్ట్స్ ఇస్తుంది. ఇప్పుడు వాళ్ళకి ఒక లాజికల్గా వైబ్రేషన్స్ అనేది ఒక టెక్నాలజీ చెప్పి మనం చేస్తున్నాం. అంతేగాని న్యూమరాలజీ కానీ, లేదా న్యూమరాలజీ ఆస్ట్రాలజీ కంటే ఎక్కువ పవర్ఫుల్, ఆస్ట్రాలజీ పామిస్ట్రీ కంటే ఎక్కువ పవర్ఫుల్ అని కాదు. ఆ పద్ధతి చెప్పిన మనిషి దగ్గర ఎంత కంటెంట్ ఉంది, ఆయనకి ఎంత అనుభవం ఉంది, అది ఒక శాస్త్రం కలిస్తే మంచి రిజల్ట్స్ వస్తుంది. అంతేగాని ఓన్లీ న్యూమరాలజీ రిజల్ట్ ఇవ్వదు, లేదా ఓన్లీ ఒక వేరే శాస్త్రం అనేది. ఇది ఇలా మనం ఎక్స్ప్లెయిన్ చేయగచ్చు న్యూమరాలజీ గురించే కానీ ఆస్ట్రాలజీ గురించి. ఓకే, చాలా థ్యాంక్స్ అండి. అంటే ఈ డౌట్ జనరల్ గా అందరికీ ఉంటుంది, సో ఆ లైక్ ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ అడగాలనిపించి అడిగాను. ఓకే, క్వశ్చన్ నేను ఆన్సర్ కరెక్ట్. యా, 100%. ఓకే, థాంక్యూ.